హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఉండే న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చేసాను అనమాట. అది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఆ న్యూస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో 6వ వారం క్యాప్టెన్ అయింది ఎవరో తెలుసా? మీరందరూ మెచ్చే వ్యక్తి, తెలుగు బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ నచ్చే వ్యక్తి. 6వ వారం తెలుగు బిగ్ బాస్ 9లో క్యాప్టెన్ అవ్వటం అయితే జరిగిందనమాట. సో 6వ వారం క్యాప్టెన్ అయింది మరెవరో కాదు, సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అవ్వటం అయితే జరిగింది. సో ఈ సీజన్లో హేటర్సే లేని వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్స్ అందరూ మెచ్చే వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్, మన రివ్యూవర్స్ అందరూ మెచ్చే వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ 6వ వారం క్యాప్టెన్ అవ్వటం అయితే జరిగిందనమాట. సో మనం ఏంటంటే జనరల్గా వింటూ ఉంటాం, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరిగిద్దని. బట్ ఈరోజు మీరు బిగ్ బాస్ ఎపిసోడ్లో చూడబోతున్నారు మంచోళ్ళకి ఏ విధంగా మంచి జరిగిద్దో అనేది. సో ఇదందరూ బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ అనే చెప్పాలి. సో తనకి నిజంగా హేటర్స్ లేరు. బయట కంటెస్టెంట్స్ ఫ్యాన్స్, వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ న్యూస్ విన్నాక లెగిసి నుంచొని మరీ అప్రిషియేట్ చేయాల్సిందే. సో అలాంటి న్యూస్ అనమాట. సో ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే, ఈరోజు సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయ్యాక బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ లెగిసి మరీ క్లాప్స్ కొట్టారంట, విజిల్స్ పడ్డాయంట. బిగ్ బాస్ హౌస్లో తనకి ఆపోనెంట్గా పోటీగా నిలబడ్డ కంటెస్టెంట్స్ కూడా లెగిసి మరీ క్లాప్స్ కొట్టారంట, విజిల్స్ వేసారంట. సో నెక్స్ట్ లెవెల్ థింగ్ అనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్లో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. సో నాకు తెలిసి జరగదు కూడా. సో నిజంగా హ్యాపీ ఫర్ సుమన్ శెట్టి గారు అనే చెప్పాలి. సో సుమన్ అన్న మాస్ అయితే ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం మనం.